రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే. హాయ్ 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 హాయ్. ఇప్పుడు మనం కింగ్డమ్ మూవీ యొక్క రివ్యూ చూద్దాం. విజయ్ దేవరకొండ యొక్క కింగ్డమ్ మూవీ జూలై 31న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, డైరెక్టర్ సినిమాని బాగానే తీశారు. తను తీసుకున్న క్యారెక్టరైజేషన్కి కరెక్ట్ అయిన పర్ఫెక్ట్ యాక్టర్స్నే తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ తన పాత్ర పరంగా ఇంతకు ముందు చేసిన మూవీల మీద కొంచెం బెటర్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. ఇందులో సూర్య పాత్రలో నటించాడు విజయ్ దేవరకొండ. తనకి అన్నగా సత్యదేవ్ బాగా నటించాడు. తన పేరు శివ. ఈ మూవీలో యాంటగనిస్ట్గా మలయాళం యాక్టర్ నటుడు వెంకటేష్ అతని పేరు. చించి ఉతికారేశాడు అంతే. యాక్షన్ మాత్రం ఇంకా హీరోయిన్ అంటారా, ఏదో ఉందంటే ఉంది. ఈ మూవీలో మాత్రం అనిరుద్ధ్ మ్యూజిక్కే హైలైట్ సినిమాకి మొత్తానికి. రగిలే రగిలే సాంగ్ కొట్టాడండి. బీజిఎం కానీ అసలు ఏ మాత్రం తగ్గలేదన్నమాట. ఆ రగిలే రగిలే సాంగ్ మాత్రం లాస్ట్లో వస్తుంది అన్నమాట, ఫైనల్ క్లైమాక్స్లో వస్తుంది. అసలు ఎక్సలెంట్గా కొట్టాడు. సినిమాకి హైలైట్ అతనే. మొత్తం చెప్పాలంటే ఆ క్రెడిట్ అతనికి వెళ్ళాలి. చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది లేకపోతే కనుక ఫుల్ మైనస్ అయిపోయేది సినిమాకి. స్టోరీలోకి వెళ్తే మాత్రం ఇది అన్నదమ్ముల మధ్య తెలిపే బంధాన్ని గురించి తెలుపుతుంది అనమాట. చిన్నప్పుడే తన అన్న ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తన చేయని తప్పుని తన మీద వేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతాడు అనమాట. తన అన్నని తిరిగి తీసుకురావడానికి ఒక ప్రాంతానికి స్పైగా వెళ్తాడనమాట తమ్ముడు సూరి వెళ్ళేది. ఈ క్రమంలో జరిగే స్టోరీ కింగ్డమ్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎంగేజింగ్గా పర్లేదు, బాగానే ఉంది. బాగానే యాక్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పుకోవచ్చు, సూపర్గా తీశారు డైరెక్టర్ గౌతమ్ తిరునూరి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు హీరోయిన్ పాత్ర ఒక మొత్తం సినిమా మొత్తం మీద చూసుకుంటే 5 minutes ఉంటుందేమో తను కనబడిన తర్వాత. సెకండ్ హాఫ్ చూసేటప్పుడు మాత్రం మొత్తానికి కొన్ని సీన్లు కట్ చేసేసారేమో అనిపిస్తుంది. ఏదో ల్యాగ్ అయినట్టు అలా ఏదో వెళ్తేగా అనిపిస్తుంది సెకండ్ పార్ట్లో మాత్రం. అన్నయ్య పాత్రలో నటించిన సత్యదేవ్ మాత్రం యాక్షన్ ఎర్రగదీసేసాడు. తను ఇచ్చిన ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి తనే హీరోనా అనిపించింది నాకైతే. సెకండ్ పార్ట్ తీయడం కోసం అనుకుంటాం, మరి తన పాత్రను వెంటనే చంపేస్తారు. ఇంకా విలన్ పాత్రలు నటించిన వెంకటేష్ పరంగా చూసుకుంటే తనకన్నా ఎక్కువ స్కోప్ ఉంటుందేమో అనుకున్నాం. తనను కూడా అంత హైలో లేపేసి లాస్ట్కి ఊరికి చంపేస్తారు. హీరోకిను విలన్కి ఎక్కువ సీన్స్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. విలన్ని హీరో చంపడంతో ఇక్కడి నుంచి ఇంకో కథ మొదలైద్ది. అది సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో, చూడాలి మరి. హీరోయిన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్లో ఉంటుందేమో, ఎక్కువ స్కోప్ చూడాలి, ఉంటేనే బాగుంటుంది. ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే సినిమా వచ్చి మొన్న 31st అయింది కాబట్టి కొన్ని రోజులు ఆడాలి కాబట్టి ఫుల్గా నేనే చెప్పేస్తే బాగోదు, స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో మూవీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పర్లేదు. ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.